జిల్లాలు, ఉత్పత్తులు. ఆలోచించు జిల్లాలు ఉత్పత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో ఏమి ఉండొచ్చు అవి చెప్పగలుగుతామా మనము ఆర్ జిల్లాల అంటే రెండిట్లో ఆప్షన్స్లో ఏది బెటర్ అనిపిస్తుంది నీకు? ఓకే, ఆలోచించు ఏదో ఏదో ఒకటే సుదీర్ఘమైన చర్చ ఇక్కడే చేస్తే నెక్స్ట్ ఆన్సర్ దగ్గర ఇబ్బంది పడతారు. జిల్లాలు జిల్లాలు ఓకే, జిల్లాలు. ఓకే, జిల్లాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ మీ ముందు. కడప, చిత్తూరు, కర్నూలు. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న. వీటిలో కర్ణాటక సరిహద్దు కాని జిల్లా ఏది? కడప, చిత్తూరు, కర్నూలు. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. కానీ జిల్లా దానికి కర్ణాటక బోర్డర్ లో లేదు, కర్నూలు కాదు. సో కడప కూడా అది బోర్డర్ లోనే, కర్నూలు కిందే ఉంటుంది. ఇది బోర్డరే, చిత్తూరు కాదు, అది పక్కన ఉంటుంది. సేఫ్ సైడ్ కావాలంటే ఇక్కడ పెడదాం. అక్కడ పెట్టు. ఇంకోటి కర్నూలు నుంచి మనం బెంగళూరుకి వెళ్తాము. సో బట్ అంటే తుంగభద్ర, మంత్రాలయం కర్నూలు డిస్ట్రిక్ట్, మంత్రాలయం బోర్డర్ లో ఉంది. అది ఉంది. చిత్తూరు కడపకి బోర్డర్ లో వస్తుంది. కర్నూలు కిందే కదా కడప, చిత్తూరు. 20 సెకండ్లు. అంతేనా? స్ప్లిట్ చేయాలి. చిత్తూరు పక్కన కదా. 10 సెకండ్స్. తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్. 7 5 కాని జిల్లా బోర్డర్ లో లేదు. వీటిలో కర్ణాటక సరిహద్దు కాని జిల్లా ఏది అనే ప్రశ్నకి మీరు కడపపై ఉంచారు 2 లక్షల రూపాయలు, చిత్తూరుపై 6 లక్షలు అండ్ కర్నూలుపై ఏమీ ఉంచలేదు. రాజేష్ గారు, కవిత, ఇంతవరకు మీరు క్విక్ చేంజ్ ఉపయోగించుకోలేదు. మరి ఇక్కడ మీరు క్విక్ చేంజ్ ఉపయోగించుకోవాలనుకుంటే ఇది లాస్ట్ ఛాన్స్. ఆలోచిస్తారా? క్విక్ చేంజ్ అవసరమా? యూస్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఇంకా లాస్ట్ ఆప్షన్. ఎస్. ఓకే, మీ టైం స్టార్ట్ అయింది. కమ్ ఆన్, క్విక్ చేంజ్ కి 30 సెకండ్లు మాత్రమే సమయం. బోర్డర్ ఉన్న కాని జిల్లా తిరుపతి. ఇది కాదు, లోపల ఉంది. ఏపీ ఇలా ఉంటే ఇక్కడ ఉంటది తిరుపతి. అవును. సో లోపల ఉంటే అది బోర్డర్. 20 సెకండ్లు. తమిళనాడు బోర్డర్ అవుతుంది కానీ దానికి బోర్డర్ అవ్వదు. బట్ కావాలంటే సేఫ్ సైడ్ ఉండాలి అన్నట్టు స్క్రిప్ట్ చేసి. సేఫ్ సైడ్ అంటే చిత్తూరు పక్కన కదా కడప. అవును, కానీ టచ్ అవుతుందేమో. 10 9 8 7 ఒకటే ఉంటుంది. కాని జిల్లా 4 ఒకటే ఉంటుంది. 3 2 1. కర్ణాటక సరిహద్దు కాని జిల్లా ఏది అనే ప్రశ్నకి మీరు క్విక్ చేంజ్ తీసుకున్న తర్వాత కడప 2 లక్షలతోనే ఉంచారు అండ్ అలాగే చిత్తూరుపై 6 లక్షలు ఉంచారు అండ్ కర్నూలుపై మీరు ఏమీ పెట్టలేదు. రాజేష్ గారు అండ్ కవిత ఇక్కడ చాలా సందిగ్ధంలో ఉన్నారు. ఒకరు ఒకటి అనుకున్నారు, ఒకటి కాదనుకున్నారు. ఫైనల్లీ క్విక్ చేంజ్ తీసుకున్న తర్వాత కూడా ఆ సమయాన్ని ఆలోచించడానికి ఉపయోగించారు. కవిత చెయ్యి పట్టుకుని వెనక్కి లాక్కొచ్చింది మిమ్మల్ని. మీకెంత నమ్మకం ఉంది మీరు పెట్టిన ఈ డబ్బులపై? 50-50 అనిపిస్తుంది నాకు. కవిత, నీకేమనిపిస్తుంది? కరెక్టే అనిపిస్తుంది. కరెక్టే అనిపిస్తుంది. మరి మీ ఇద్దరి మధ్య చెలరేగిన ఈ పితలాటకాన్ని మేము తీరుస్తాం. ముందడుగు వేయండి. ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. 7వ ప్రశ్నకి మీరు చేరుకుంటారా? ఇది 6వ ప్రశ్న, చాలా ముఖ్యమైన ప్రశ్న. వెళ్తున్నారా, వెళ్ళట్లేదా? ఏది టాప్, ఏది డ్రాప్? రాజేష్ గారు అండ్ కవిత, కర్ణాటక సరిహద్దు లేని కర్ణాటకతో సరిహద్దు బార్డర్ లేని జిల్లా ఏది అని అడిగితే చాలా ఎక్కువ శాతం మీరు 6 లక్షలు పెట్టారు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది కవిత, అర్థం కానట్టుగా అనిపిస్తుంది.
ఇక్కడ మీరు ఏ పరిస్థితికి వచ్చారంటే 7వ ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న. దానికి వెళ్తున్నారా వెళ్ళట్లేదా? ఇప్పుడు నిర్ణయం జరిగిపోయింది కవిత. ఇప్పుడు ప్రశ్న అర్థమైనా అర్థం కాకపోయినా ఒకటే. ఈ నిర్ణయంలో ఏదైనా మిమ్మల్ని బయటికి పంపిస్తుందా? ఏ నిర్ణయం మిమ్మల్ని 7వ ప్రశ్నకు పంపిస్తుంది మనం చూడాలి. ఏది టాప్ ఏది డ్రాప్? నేను ఎక్కలు పెట్టాల్సిందన్నాను. 7వ ప్రశ్నకి చేరుకున్నారు. 2 లక్షల రూపాయలతో మీ 7వ ప్రశ్నకి. కంగ్రాచులేషన్స్. కానీ ఒకసారి మధ్యలో కన్ఫ్యూజన్ వచ్చింది కవితకి. కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాకి సరిహద్దు లేదు. చాలా దగ్గర వరకు నువ్వు కరెక్ట్గానే ఉన్నావు కవిత. మంత్రాలయం కర్నూలు పక్కనే ఉంది, కర్ణాటకతో బార్డర్ ఉంది అని అన్నావు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కడపతో ఉందనుకున్నారు. చిత్తూరు, అనంతపూర్, కర్నూలు ఈ వరుసలో కర్ణాటకతో బార్డర్ కలిగి ఉంటాయి. కడప కొంచెం యువతలు ఉంటుంది, వాటికంటే లోపల ఉంటుంది. అని చేత దానికి కర్ణాటకతో సరిహద్దు లేదు. సో మీరు అక్కడ పెట్టిన ఆ ఒక్క బండిల్ మిమ్మల్ని తీసుకొచ్చింది మీ 7వ ప్రశ్నకి. ఎంత కన్ఫ్యూజ్ అవుతామో కదా ఒక్కోసారి ఇలాంటి రోడ్ల దగ్గరికి వచ్చినప్పుడు. అలా టీవీ ముందు కూర్చున్న వాళ్ళు ఎవ్వరికి ఇలాంటి కన్ఫ్యూజన్స్ రావు. ఉండదు. అక్కడ క్వశ్చన్ చూసాకే కన్ఫ్యూజన్ అంటే స్టార్ట్ అవుతుంది కొంచెం. తెలిసినది ఆ టైంలో తప్పేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇక్కడికి వచ్చి అసలు అర్థం కాకుండా కూడా పోయింది ఆవిడకి. Question అర్థం కాలేదు అప్పుడు. కానీ రాజేష్ గారు మీరు ఒకటి గమనించారా? కవిత మధ్యలో మిమ్మల్ని 2 డ్రాప్ అయిపోయిన తర్వాత ఒక చూపు చూసింది. ఆ చూపుకి అర్థం ఏంటంటారు? ఇప్పుడు తెలియదండి. నేను రికార్డింగ్ చూసిన తర్వాత ఎపిసోడ్ అప్పుడు టెలికాస్ట్ చేసినప్పుడు చెప్పండి. చెప్తాను. కవిత ఇప్పుడు నువ్వు చెప్పైతే ఒక చూపు చూసావు ఆయన్ని. ఆ చూపుకి అర్థం ఏంటి? ఎలా చూస్తుంది నాకు గుర్తులేదు. ఎలా చూసావు గుర్తులేదా ఇప్పుడు? అంటే ఒక క్షణానికి నేను క్వశ్చన్ మొత్తం ఆపోజిట్ ఇదేనేమో అని నేను అలా ఫుల్ టోటలీ కన్ఫ్యూజ్ అయిపోయాను. అది పడిపోతే మీ బలాన్ని మీరు పట్టుకోకపోయారా? ఆల్ రైట్, రిలాక్స్ నౌ. 7వ ప్రశ్నకు వచ్చారు. తాపీగా మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ రీగెయిన్ కండి. ఈ లోపల మీరు రండి, మనం మాట్లాడుకుందాం. SMS చేయాలి మనం. SMS చేస్తే ఇక్కడికి రావచ్చు, ఇక్కడ ఆడొచ్చు, ₹1,00,00,000 గెలుచుకోవచ్చు. SMS కి ఆన్సర్ ఆప్షన్స్ ఒకసారి మీకు చెప్తాను వినండి. A 10, B 15, C 20, D 25. పక్షం అంటే ఎన్ని రోజులు? ఇది మీ ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే వెంటనే KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCDలో ఏదో ఒకటి ఎంచుకోండి. స్పేస్ మీ పేరు, స్పేస్ మీ ఊరు టైప్ చేసి 58585 అనే నెంబర్కి SMS పంపించాలి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల. అండ్ ఇలా వచ్చిన SMSలు ఉంటాయి కదా, వాటి నుంచి ఒక 5గురిని ఎంపిక చేస్తారు. ఆ 5గురిలో ఒక్కొక్కరికి ₹5,000 ఇవ్వడం జరుగుతుంది. అలా ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే మీరు వెబ్సైట్ విజిట్ చేయాలి www.sunnetwork.in/1crore. అలాగే మీరు ఈమెయిల్ చేస్తే కూడా ₹1,00,00,000 మీ సొంతం చేసుకునే అవకాశాన్ని పొందుతారు. మరి ఈమెయిల్ చేయాల్సినటువంటి ఈమెయిల్ ఐడి గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 1crore@sunnetwork.in. దీనికి మీ ఫోటోలు, బయోడేటా కూడా జత చేసి పంపించేసేయండి. రాజేష్ గారు, మీ వృత్తి జీవితం జనరల్లీ ఎలా ఉంటుందండి? జనరల్గా బేసికల్గా కంప్యూటర్స్ మీద కూర్చొని టీమ్తో ఇంటరాక్ట్ చేసి పని చేయించుకోవడం ఎక్కువ. ఆ వర్క్ ఎక్కువ. కానీ ఏం చేస్తారండి? మేము ఏం చేస్తుంటే క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటుంది. అంటే మందులు మార్కెట్లో వచ్చే ముందు పేషెంట్స్ మీద, సబ్జెక్ట్స్ మీద టెస్ట్ చేసి అది ఓకే అంటే నెక్స్ట్ లెవెల్లోకి వచ్చే మందులు తయారయ్యడానికి మేము హెల్ప్ చేస్తాం. సో నాది దాంట్లో ఏంటి అంటే క్లినికల్ డేటా మేనేజ్మెంట్ అంటాం. వచ్చిన డేటాని కంప్యూటర్లో ఎంటర్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి అనాలిసిస్కి పంపించడం. సో అది మా వర్క్. జనరల్లీ బాగా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందా మీ జాబ్? వన్స్ ఇన్ ఎ వైల్, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. అది వచ్చిన దాన్ని బట్టి ఆ టైమ్ లైన్స్ మీట్ అవ్వడానికి దాన్ని కవితకి తెలుస్తుందేమో ఎప్పుడు స్ట్రెస్డ్ గా ఉన్నారో ఎప్పుడు కాదు. తెలుస్తుందండి. ఫోన్ చేస్తే వెంటనే నేను తర్వాత చేస్తానంటే అర్థమైపోతుంది. అంతేనా? ఇంకేం చెప్పరుగా? ఏమి ఒకటే మాట అయితే అంతే. నేను కొద్దిసేపు ఉండి చేయను, కానీ ఎత్తకుండా అలా చేయరు. ఎంత బిజీలో ఉన్నా ఫోన్ చేస్తారు. చేసి నేను చేస్తాను కదా నువ్వు పెట్టేసి అంటారు.
ఆర్ఎల్స్ మెసేజ్ ఇస్తారు ఐఎమ్ మీటింగ్ అని లేకపోతే బిజీ అని. సో దాంతో అక్కడ అయిపోతుంది, అడ్జస్ట్మెంట్ అనమాట అంతే. ఏమిటో ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీ ఇద్దరికి కూడా జనరల్లీ అభిప్రాయ భేదాలు ఉంటాయని తెలిసింది నాకు. అభిప్రాయ భేదాలు చాలా నార్త్ పోల్ సౌత్ పోల్ అంత స్ట్రాంగ్ గా కూడా ఉంటాయట కదా. ఈ మధ్య ఏదో ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నారట. ఈ మధ్య యాక్చువల్గా ఫ్రిడ్జ్ తీసుకుందాం అన్నప్పుడు నేను అన్నాను నాకు డబుల్ డోర్ కావాలి అన్నాను. ఆయన అన్నారు లేదు సింగిల్ డోర్ తీసుకుందాం సరిపోతుందంట అని అన్నారు. నేను అన్నాను లేదు ఎక్కువ డిఫరెన్స్ లేదు కదా, డబుల్ డోరే తీసుకుందాం, ఎప్పుడో ఒకసారి తీసుకునేది మనసుకు నచ్చినట్టు ఉండాలి, ఇంట్లో రోజు వాడేది నేను, నాకు నచ్చాలి. అక్కడ ఆగము, మీరు చెప్పండి సార్ ఎందుకు మీరు డబుల్ డోర్ వద్దన్నారు? డబుల్ డోర్ బేసికల్లీ మేము చూసే ముగ్గురే ఉన్నాము. పెద్దవాళ్ళు పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వాడేది మామూలుదే సైజులోదే ఉండేది, సరిపోయేది. 5 ఉండేవాళ్ళు 6 ఉండేవాళ్ళు అయినా సరిపోయేది. సో ఆ లెక్కనే వెళ్ళి సరిపోతుంది, ఎందుకు అవసరం లేదు. అండ్ జనరల్గా నాన్ వెజిటేరియన్, మేము వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి ఎక్కువ అది అవసరం ఉంటుంది, ఫ్రీజర్లో పెట్టుకొని నాన్ వెజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. మనం ఇది ఎలాగో యూజ్ చేయము కాబట్టి సింగిల్ డోర్ సరిపోతుంది. ఏమిటో వీళ్ళ లాజిక్లు, ఎక్కడ చద్దనం పెట్టేస్తామని టెన్షన్ అండి వీళ్ళకి. అంతేనా రాజేష్ గారు? అంత లేదులేండి, బట్ ఆ టైంలో అది చాలు అని అనిపించింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు డబుల్ డోర్, నెక్స్ట్ టైం ఇంకా చెప్పాను మార్చినప్పుడు. చెప్పండి మొత్తానికి ఏం కొన్నారు? అదేంటి అంత సైలెంట్ గా కనిపిస్తా? నువ్వు గెలవాలి కదా కవిత, గెలవలేదా? అది నేను అందరికీ చెప్తుంటాను, పైకి మట్టికే నేను గెలిచినట్టు కనిపిస్తాను, ఇంట్లో ఈయనే గెలుస్తాను. అంటే అక్కడ పాయింట్ కొట్టేస్తాను కదా, నెక్స్ట్ టైం నాకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది ఇంకోసారి ఆర్గ్యూ చేయడానికి. రైట్, మీ ఇద్దరు కానీ బాగా గట్టిగా ఆర్గ్యూ చేస్తారు, ఏం గెలుస్తుందో. తర్వాత ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, చివరి నిమిషంలో మార్పులు జరిగాయి చాలా చోట్ల. ఆయన్ని పట్టుకుని వెనక్కి లాక్కొచ్చేసావు, కానీ ఆయన మొండిగా పట్టు కూడా సైలెంట్ గా పట్టుకు కూర్చున్నారు. బాగా ఉంది మీ ఇద్దరి కోఆర్డినేషన్, ఇలాగే ఉండండి. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు, అప్పుడే బాగుంటుంది ఆ ఫోర్స్. రైట్ కవిత, కో అంటే కోటికి రావడం అనేది నువ్వు ఒక పాయింట్ ప్రూవ్ చేద్దామని వచ్చావు, ఏమిటా పాయింట్? నేను మెయిన్ ఏం పాయింట్ ప్రూవ్ చేద్దాం అంటే, ఇప్పుడు నేను ముందు వర్క్ చేసేదాన్ని, తర్వాత వర్క్ చేయడం ఆపేసాను, పిల్లాడు పుట్టాడు. ఆ రీజన్ ఎవరు ఎన్ని రోజులు పట్టించుకోరు. ఇప్పుడు పిల్లాడు పెద్దగా అయిపోయాడు కదా, చేయొచ్చు కదా అంటారు. బట్ నేను నా ఫర్ రీజన్స్ లైక్ ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి నేను పిల్లాడిని మంచిగా పెంచాలి, వాళ్ళకి ఇంకొకరు ఉంటే వాళ్ళు మనల్ని ఆశించరు. సో నేనేంటి ఆ చైల్డ్హుడ్ మళ్ళీ రాదు, వాడితోనే పూర్తిగా స్పెండ్ చేయాలని చెప్పి నేను నా జాబ్ కూడా సాక్రిఫైస్ చేసి ఇంట్లో ఉంటున్నాను. బట్ కొంతమంది అంటారు ఎందుకు ఇంట్లో కూర్చోవడం, నాకు ఆ మాట పడడం ఇష్టం. సో నేను ఏం ప్రూవ్ చేయడానికి వచ్చానంటే, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా అనుకుంటే షీ క్యాన్ డూ. ఇంట్లో ఉండి ఆ న్యూస్ పేపర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, బట్ డల్ గా కూర్చోకూడదు, ఇంట్లో ఉన్న డల్ గా కూర్చోకూడదు. ఇంట్లో బోల్డ్ పని చేస్తావు, అదే అంటే కంట్రిబ్యూట్ చేస్తున్నావు. అదే నేను అన్నా, యాక్టివ్ గా ఉండాలి, మనల్ని మనం యాక్టివ్ గా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఇంట్లో ఉన్న అదే సేమ్ రొటీన్, మనకంటూ ఒక లైఫ్ ఉంది. ఇంట్లో కూర్చున్నావు, టీవీ చూసావు, SMS పంపించావు, మీ ఆయన చేపట్టుకున్నావు, ఇక్కడి వరకు తీసుకొచ్చావు, 7వ ప్రశ్నకి చేరుకున్నావు కదా. రైట్ రాజేష్ గారు, ఒక్కోసారి గుడ్డిగా ఫాలో అయిపోతేనే బెటర్ అనిపిస్తా ఉంటుందా? చాలా సార్లు ఇంత బాగా ఆర్గ్యూ చేస్తుందండి అమ్మాయి, అసలు ఇంకా వాదనకి మరొక స్కోప్ లేకుండా. సో అదే చెప్పాం కదండి, నార్త్ అండ్ సౌత్ పోల్. సో ఆమె బాగా వాదిస్తుంది, నేను వింటాను. సో కానీ మీరు గెలుస్తారు, కానీ మీరు గెలుస్తారు, అప్పుడప్పుడు మనం కూడా గెలిపిస్తాం. రైట్, మరి మీ ఇద్దరు కలిసి ఈ ప్రయాణంలో ఎక్కడి వరకు వచ్చారో చూద్దామా? మీ జర్నీ 2 లక్షల రూపాయలతో మీరు చేరుకున్నారు ఈ ఆటలోని చివరి మజిలీ 7వ ప్రశ్నకి. 7th క్వశ్చన్. కానీ ఇక్కడ చిన్న మార్పు జరుగుతుంది. 7వ ప్రశ్న దగ్గర మీకు మరొక ఆప్షన్ అందుబాటులో ఉంటుంది, మరొక ఆప్షన్ మీద మార్క్ వేసేద్దాం. ఇక ఈ క్వశ్చన్ కి మీకు 3వ ఆప్షన్ అందుబాటులో ఉండదు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆచి తూచి అడుగు వేయాలి. ప్రశ్న విన్న తర్వాత దేనిపై కాన్ఫిడెన్స్ ఉంటే దానిపై మాత్రమే డబ్బులు పెట్టండి. గుడ్ లక్ టు యు. కేటగిరీస్ చూసేద్దామా? మీ 7వ ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్: జన్మస్థలాలు, విద్యా సంస్థలు.
బర్త్ ప్లేసెస్ విద్యా సంస్థలు స్కూల్స్ డిఫరెంట్ జన్మస్థలాలు జన్మస్థలాలు. మీ ఆయన అడిగి చెప్తున్నావా నువ్వే చెప్పేస్తున్నావా? అడిగి ఈసారి మీ ఇద్దరు అనుకుని చెప్తున్నారా? అనుకునే చెప్తున్నాము. జన్మస్థలాలు. జన్మస్థలాలు మీరు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ జన్మస్థలాలు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ గలిలీ, బెత్లెహేమ్. ఈ రెండు ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న జీసస్ క్రైస్ట్ జన్మస్థలం ఏది? గలిలీ, బెత్లెహేమ్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. గల్లీలు అసలు పేరు వినలేదు. గల్లీ పేరు అసలు వినలేదు. జీసస్ క్రైస్ట్ ఆ పేరు అసలు వినలేదు. ఇది విన్నాము బట్ దానికి 40 seconds more. అది 30 సెకండ్లు. అది సిటీ పేరేనా? సిటీ పేరే గల్లీ. జన్మస్థలం. కాన్ఫిడెంట్ గా ఉంటే టైమర్ ఆపేస్తాం. బెత్లెహేమ్ అన్నది బెత్లెహేమ్ విన్నాము. గల్లీ వినలేదు, అందుకు వినలేదు. ఓకే 10 9 8 7 6 5 4 3 2 1. రాజేష్ గారు అండ్ కవిత, ఇక్కడ క్విక్ చేంజ్ లేదు, స్ప్లిట్ చేయడానికి మరొక ఆప్షన్ లేదు. మీరు బెత్లెహేమ్ పై ఉంచారు 2 లక్షల రూపాయలు అండ్ ఈ గలిలీ అనే దానిపై ఏమీ పెట్టలేదు. దీని గురించి ఇంతకు ముందు విన్నారా? జీసస్ క్రైస్ట్ జన్మస్థలం గురించి. జెరూసలేం అనే ప్లేస్ విన్నాము. బెత్లెహేమ్ కొంచెం విన్న పేర్లాగా ఉంది. సో గలిలీ వినలేదు. ఫస్ట్ టైం అది వింటున్నట్టుగా ఉంది. సో ఇద్దరం ఇంకా కలిసి పెట్టాం. పెట్టిన ఆప్షన్ Alright. ఇది 7వ ప్రశ్న. మీరు కరెక్ట్ ఆన్సర్ పై 2 లక్షలు పెట్టినట్టయితే అది ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే కనుక మీరు ఒట్టి చేతులతో వెళ్ళడం మాకు ఇష్టం లేదు. సో మీకోసం సన్ నెట్వర్క్ 1 lakh rupees ని మీరు కాదు అనుకుంటున్న సమాధానంపై పెడుతుంది. 1 lakh rupees సన్ నెట్వర్క్ నుంచి. థ్యాంక్ యూ. ఈ లక్ష మీకోసం. ఇప్పుడు ఏది సరైన సమాధానమో చూడాలి. మీరు ముందడుగు వెయ్యండి. ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలకి టెన్షన్ అనుభవించారు. ఇక్కడ మీరు ఇప్పటి వరకు ఒడిసి పట్టుకున్న డబ్బులు మీకు అందుతున్నాయా? లేదు. సన్ నెట్వర్క్ మీకోసం ఉంచిన 1 లక్ష రూపాయలు కనీసం ఉన్నాయి. కొంత టెన్షన్ తక్కువ ఉంటుంది, కానీ 2 లక్షలు కూడా చాలా పెద్ద అమౌంట్. లెట్స్ సీ. గుడ్ లక్ టు యూ. ఏది టాప్, ఏది డ్రాప్?